తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఒక ముఖ్య అతిథి ఉన్నారండి. వారు శ్రీ విద్యాపీఠం వ్యవస్థాపకులు, అలాగే గత 45 సంవత్సరాలుగా శ్రీ విద్యా ఉపాసనతో ఎంతో మందికి మంత్రోపదేశం చేసినటువంటి శ్రీ గురు కరుణామయ్య గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం, మరిన్ని అమూల్యమైన విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. దేవుడికి కనెక్ట్ అయ్యే విధానం గురించి చాలా రకాలుగా మేము సెర్చ్ చేస్తున్నాం అండి, ప్రయత్నిస్తున్నాము. ఇందులో భాగంగా పూజలు చేయాలని ఒకరు, లేదు ఇటువంటి మంత్రాలు మీరు జపించండి, ఉదయాన్నే లేచిన వెంటనే పఠించండి, ఖచ్చితంగా స్వామి అమ్మవార్ల అనుగ్రహం మీ పైన ఉంటుందన్నారు. లేదు లేదు హోమాలని, మంత్రాలని, కొన్ని తాంత్రిక పూజలని కూడా కొంతమంది అక్కడ దాకా వెళ్ళిపోతున్నారు. వీటన్నిటికీ మించి పాతకాలంలో మా అమ్మమ్మ వాళ్ళు ఇలా వ్రతాలు చేసేవాళ్ళు, ఈ వ్రతం కంపల్సరీ ఆచరించాలట, ఇవి చేద్దామని, ఇలా రకరకాలుగా ఒక్కొక్క మార్గంలో ప్రయత్నిస్తారు. కానీ దేవుణ్ణి కనెక్ట్ అయ్యి అసలైన మార్గం ఏంటో మాకు చెప్పరు అని అడుగుతున్నారు. మీ ప్రశ్నలోనే ఒక చిన్న వింత ఉంది. వింత కనెక్ట్ అవ్వడం, కనెక్ట్ అయ్యే ఉన్నాం. కనెక్ట్ ప్రత్యేకించి అవ్వక్కర్లేదు. తెలుసుకోలేకపోతున్నాం. 4 మహావాక్యాలు ఉన్నాయి. ప్రజ్ఞానం బ్రహ్మ, అయం ఆత్మా బ్రహ్మ, తత్వం అసి, అహం బ్రహ్మాస్మి. అర్థం ఏమిటి? విడదీయలేనటువంటి నువ్వు అసలు విడదీయలేవు భగవంతుని నీ దగ్గర నుండి. ఈ బుద్ధిని ఉపయోగించి నేను అది వేరు ఇది వేరు అనుకుంటున్నాను. నా స్త్రీ నపుంసక నపుంసక ఆది మధ్యాంతరహిత అని ఉంటుంది. స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపుంసకుడు కాదు, ఆది లేదు, మధ్య లేదు, అంతం లేదు. ఇటువంటి గొప్ప సిద్ధాంతాన్ని మన వాళ్ళు బోధిస్తే మనం ఈయన పురుష దేవుడు, ఆయన ఆడదేవుడు, ఈవిడికి ఆవిడ అత్తగారు, మా కోడలు, ఆయన కోపం వచ్చింది కరివేపాకు లేదని ఆయన కోపం వచ్చి ఆడ కొండ మీదకి వెళ్ళిపోయారు. ఇవన్నీ ఉండొచ్చు, పురాణాలు ఉండొచ్చు, దాన్ని ఫోకస్ చేస్తున్నాం. అంటే దేవుడికి కనెక్ట్ అవ్వాలి అని అనుకోవడమే. వీళ్ళెవళ్ళు కూడా త్యాగరాజు కానీ, కబీర్ కానీ, సూర్యదాస్ కానీ వాళ్ళు ఏం చేస్తే కనెక్ట్ అయ్యారో ఒకసారి ఆలోచించండి. నేను సన్మార్గంలో నడవాలంటే నాకు 2 ఆధారాలు ఉన్నాయి. శాస్త్రం, ఆ శాస్త్రం అనేటప్పుడు నా బుర్ర అది నిజమా కాదా అని అనుమానం వస్తుంది. దానికి బదులు నా పూర్వీకులు నడిచారు కదండి ఆ మార్గం. తులసీదాసు, రామదాసు, దాసులు వాళ్ళు ఏం చేస్తే వాళ్ళు భగవంతునికి కనెక్ట్ అయ్యేమో అని గ్రహించారు. నేను కనెక్ట్ అయ్యారు నేను అన్నాను, కనెక్ట్ అయ్యే ఉన్నాము అని గ్రహించారు. ఇక్కడే పెట్టుకున్నారు. అది చూస్తే ప్రిఫరెన్స్ సదా నామస్మరణ. నామస్మరణ మించింది లేదు. తింటుంటే రామమయం, కూర్చుంటే రామమయం, పడుకుంటే రామమయం, రామ్ 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 అంతే. మనం ఏమిటి కండిషన్? అన్నం తింటే స్తోత్రం చెప్పకూడదు, ప్యాంట్ వేసుకుంటే చెప్పకూడదు. నువ్వు చేసేది ఏంటి? 5 నిమిషాలు పూజ. నీ కోరిక ఏంటి? జీవితాంతం కనెక్ట్ అయిపోవాలి, కలిసిపోవాలి, మిళితం అయిపోవాలి. ఎలా కుదురుతుంది నాకు? వాళ్ళు ఏం చేశారు? 24 గంటలు ఆ చింతనలో గడిపారు. వాళ్ళల్లా మనం సంసారాలు వదిలేయలేదు. వాళ్ళు కూడా, కబీరు వాళ్ళు కూడా సంసారాల్లో ఉన్నారు, కానీ పూర్తిగా అందరూ అటు వెళ్ళారు. అలా కుదరదు మనకి. నేనేం చేయాలి దేవుడికి కనెక్ట్ చేయాలంటే మొట్టమొదటి నామస్మరణ. ఏ పని చేస్తున్నా సరే, వండుతున్నా సరే భగవన్నామం. అది అది నాకు గుర్తు చేయడానికి ఇంట్లో ఎప్పుడు భగవన్నామం మోగుతూ ఉండాలి. అది ముందు పెట్టుకోండి. ఓం నమో నారాయణ అని తిరుపతిలో ఉన్నట్టు మీ ఇల్లు ఒక తిరుపతి చేసేయండి. అసలు మైండ్ అనేది ఇంకో ఆలోచన వెళ్ళాలన్నా కూడా అమ్మో నారాయణ శబ్దం ఉందని ఒక భయంతోనైనా నువ్వు కనెక్ట్ అవుతావు. నెంబర్ 1. నెంబర్ 2 ఏమిటంటే, నా దేవుడు పూజ గదిలోనే ఉన్నాడు, విగ్రహాల్లో ఉన్నాడు అన్న భావన నుండి బయటికి రండి. నేనేం చేస్తున్నాను? అక్కడే ఉండి పోనీ ఆ దేవుడినే నేను కళ్ళతో చూస్తున్నా అంటే అక్కడికి వెళ్ళి కళ్ళు మూసుకుంటున్నాం.
తిరుపతి వెళ్ళి లైన్లో నిల్చుని కొడుకు అంతసేపు చచ్చిపోయి పడిగాపులు కాసి. అడిగెళ్ళి 7 అది ఆ ముక్క ఏదో ఇంట్లో చెప్పుకోవచ్చు కదా, అక్కడికి ఎందుకు వెళ్ళడం నిజమే. అంటే నువ్వు కళ్ళు మూసుకుంటున్నావు అక్కడ. ఉమ్. అందుకే నేను చెప్తాను, కళ్ళు తెరిచి మెడిటేట్ చెయ్యి. ఎలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి కదా స్వామి. మరి అదే కష్టం. అందుకే వీడు తప్పించుకోవడానికి ఎస్కేప్ టెక్నాలజీ అంటాను నేను. ఉమ్. కళ్ళు మూసుకుంటే ఎవడూ కనబడ్డు, ఉమ్. హాయిగా లేనిది ఊహించుకోవచ్చు. ఇలా తటిల్లత సమరుచి మెరుపు తీగులు వచ్చేస్తున్నాయండి, పల్సేషన్ అయిపోయింది, ఆజ్ఞాచక్రం ఓపెన్ అయిపోయింది, ఇవన్నీ ఊహించుకోవచ్చు. ఆ. ఇంటర్నెట్ చదువుతాం కదా. ఉమ్. అంటే వాళ్ళ కోపాలు వస్తాయి, నిజం జరిగేది ఇదే, ఏమక్కర్లేదర్రా. ఒక్కళ్ళని చూశాను గురుజీ, నేను నేపాల్ వెళ్ళాను ఈ మధ్య. ఒక బుద్ధుడి టెంపుల్ అది, అక్కడ వాళ్ళు బాగా ఆచరిస్తారు. ఒక అబ్బాయి, తను ఫారినరే, అసలు మన ఇండియన్ అయితే కాదు, తెలుస్తోంది వారిని చూడగానే. కళ్ళు తెరిచి తను ధ్యానం చేస్తున్నారు. అసలు ఎలా ఉన్నారా, మేము ముందు ఇట్లా భక్తులు మిగతా వాళ్ళందరూ తిరుగుతున్నారు, కళ్ళు తెరిచే ఉన్నారా ఆయన. అసలు అది ఎలా సాధ్యమైందో మాకైతే అర్థం కాలేదు. ఇప్పుడు మీరైనా ఇది ట్రై చేయండి. కళ్ళు తెరిచి ఉండాలండి, ముఖంలో చిరునవ్వు ఉండాలి, ఇంతే. ఒక మంత్రం లేదు, ఏమక్కర్లేదు, చిరునవ్వు ఉండాలి. ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి. ఈ ఆలోచనని నేను అరెస్ట్ చేయలేను. పూర్తిగా ఆలోచన లేకపోతే కోమా అంటారు దాన్ని, అది వద్దు మనకి. మైండ్ అంటూ ఉంటే ఆలోచనలు ఉంటాయి, దాన్ని ఆపడానికి ప్రయత్నించకు. అయితే ఆలోచనలు రాని, దాన్ని పట్టుకోకు. అది మంచిగా చెడ ఆలోచన ఇలా ఉంది. ఈ సమయంలో మీ బాబిగాడు ఎవడో వచ్చి అక్కడ ఉన్న ఫ్లవర్ వేజ్ని తోసేయడానికి చూస్తారు. అప్పుడు మీరు రియాక్ట్ అవ్వకుండా ఉండగలిగితే ధ్యానం. అది కదలకో, తోసేయకో అంటుంటారు. ఇంకేం ధ్యానం అది? చాలా మంది చేసే పనే అది, కళ్ళు మూసుకునేది. అందుకే గురుజీ కళ్ళు మూసుకుని నువ్వు ధ్యానం చేస్తే అసలు నువ్వు ఏది వినబడకూడదు. ఒరే చప్పుడు చేయకుండా నేను ధ్యానం చేస్తున్నాను, ధ్యానం ఎక్కడ చేస్తున్నావు? చప్పుడు మీద ఉంది నీ దృష్టి. భగవంతుని మీకు దృష్టి ఉంటే చప్పుడు వినబడకూడదు. అది కష్టం. అంటే నేననేది ఏంటంటే, నీ మైండ్ రియాక్షన్ తగ్గించుకో. వాట్ నామస్మరణ. రెండోది ఏమిటి, భగవంతుడు విగ్రహంలోనే ఉన్నాడు, పూజ గదిలోనే ఉన్నాడు అని బయటపడ్డాం. మూడోది ఏమిటంటే, నాన్ రియాక్టివ్ నేచర్ని అలవర్చుకోవాలి. కష్టం. ఎంత ఫ్రీక్వెంట్గా రియాక్ట్ అవుతాం, ఎంత వైలెంట్గా రియాక్ట్ అవుతాం. ఆ రియాక్షను ఇప్పుడు మీరు ఏదో అన్నారు, నా కోపం వస్తుంది, వెంటనే హయ్యమంటాను. తర్వాత మీరు మీ ప్రసక్తి వచ్చేప్పటికి నా మొహంలో మార్పు వచ్చేస్తుంటాం. అంటే ఆ రియాక్షన్ ఇంకా నాకు ఉంది. ఇవన్నీ తగ్గించుకోవాలంటే ఓపెన్ ఐ మెడిటేషన్ ఇలా నిలిచి కూర్చోవాలి. సో వాడు వస్తున్నా సరే ఎలాగో అలా కంట్రోల్ చేసుకుని, వాడు తోసేస్తాడు, అరే ఏడుపు వస్తున్నా ఒక నవ్వు పెట్టుకుని కూర్చోండి. మీరు నమ్మరమ్మా, ఒక 40 రోజులు ట్రై చేయండి. నెక్స్ట్ టైము మీరు ఆ కూర్చుంటే బాబిగాడు రాబోయి ఆగిపోతాడు. యువర్ కాన్షియస్నెస్ విల్ ఫ్లో. మీరు మాట చెప్పక్కర్లేదు, ఒరే ఆగరా అనక్కర్లేదు. ఈ శబ్దం లేనటువంటి ఒక సూచన వాడికి వెళ్ళిపోతుంది. దానికి భాష అక్కర్లేదు, మాట అక్కర్లేదు, శబ్దము అక్కర్లేదు, ఆగిపోతాడు అక్కడ. అది ధ్యానం. ఇది పద్ధతి, ఇలా కనెక్ట్ అవ్వచ్చు. ఇది కరెక్ట్. ఆల్రెడీ కనెక్ట్ అయ్యున్నావు, తెలుసుకోగలుగుతాం. నువ్వు రియాక్ట్ అయ్యి దూరం అవుతున్నావు. ఆ రియాక్షన్ నువ్వు తగ్గించావంటే ఆటోమేటిక్గా. సో 3 సూత్రాలే. ఒకటి ధ్యానం, నామస్మరణ, ఏదో ఒకటి. నేను నరసింహ జయంతి ఏదో మొన్న అయింది, నరసింహస్వామి గుడికి వెళ్ళాం. ఆవిడెవరో వచ్చారు, నరసింహ 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 నరసింహ. ఏం ధ్యానం ఉండదు? నీకు స్తోత్రం కావాలా, ఇంత వేదం కావాలా, ఏం అక్కర్లేదు. నరసింహ 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 నరసింహ, రామ 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 రామ, ఏదో ఒక నామం చెప్పుకుంటూ ఉండు. కూర్చుంటే రామ, నిల్చుంటే రామ. ఎవరైనా చెప్పారు శివశివ అనేవారు, ఎవరైనా చెడు మాట చెప్తే శివశివ అనేవారు. ఇప్పుడు అయ్యో అంటున్నాం. ఇది మానేయండి. శివశివ, ఎక్కడ నామం చెప్పగలుగుతావో అక్కడ చెప్తూ. మా అమ్మగారి దగ్గర నేను వింటానండి, కృష్ణ ఎక్కువగా ఆ మాట వస్తుంది ఆవిడికి. అన్నవాడిన పాలు పొంగిపోయిన కృష్ణ, శివశివ అంటుంటారు వాళ్ళు. ఎందుకంటే వాడు భయం, అమ్మా ఎప్పుడు పోతుందో తెలియదు. ఇట్లా మాట్లాడుతూ కూడా ప్రాణం వదిలేయచ్చు నేను. అంటే నేనేం చేయాలి, ఎంత తక్కువ ఫ్రీక్వెన్సీలో భగవన్నామం చెప్పగలుగుతానో నేను మైండ్కి అలవర్చుకోవాలి. ఎందుకంటే ప్రాణప్రయాణ సమయే నారాయణ శబ్ద మాత్రమే పునర్జన్మ నశ్యతి అన్నాడు. బాగానే చెప్పేశాడు. ఎప్పుడు పోతుందో నాకు తెలియదు కదా, నారాయణ అంటే ఇంకో జన్మ లేదన్నాడు. అంటే నేనేం చేయాలి, సాధ్యమైనంత ఎక్కువగా నారాయణ 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 అనుకుంటూ ఉండాలి.
ఎప్పుడైనా పోతే పోతుంది, అప్పుడు నారాయణ ఎముక ఉండొచ్చు, ఛాన్స్ ఉంది. అంచేత నామస్మరణ ఈ భగవత్ స్వరూపాన్ని ప్రతి మనిషిలోనూ నేను చూడగలను, ఇంక్లూడింగ్ పని మనిషిలో కూడా. అక్కడికి వచ్చేటప్పుడు మనకి రాదండి. మనం సువాసిని పూజ చేయాలంటే పట్టు చీర కట్టుకుని అందంగా ఉన్నవాళ్ళు, కాస్త కళగా ఉన్నవాళ్ళు వాళ్ళకే చేస్తాం. కానీ ఎప్పుడైనా తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు చేస్తున్నారు అనుకోండి, పని మనుషులు పూజ చేశారండి. వాళ్ళు ఎలా ఉన్నా సరే చిరిగిన కట్టుకున్నవరే వాళ్ళని పూజ చేపట్టి. అందుకే మాతంగి నవరాత్రులని ఉచ్చిష్ట చాండాలి దేవతని ఫిబ్రవరి మాసంలో నవరాత్రులు వస్తాయి మాకు. ఆ రోజు ఆ 9 రోజులు మా పీఠంలో పనులు చేసి వాళ్ళు, తక్కువ పనులు చేసి వాళ్ళను కూర్చోబెట్టి వాళ్ళు ఎలా ఉన్నారో, స్నానం చేశారో ఏమి చూడం, వాళ్ళ కాళ్ళకి పసుపు రాసి వాళ్ళకి పూజ చేసి వాళ్ళకి మేము వండిన అన్నం వడ్డించి వాళ్ళు తిన్నాక ఆ కంచంలో తింటాం. ఇది కనెక్షన్. చేయండి. కేవలం మంత్రం చదివి పూజ చదివి హోమం చేస్తే కనెక్ట్ అవ్వకపోవచ్చు. ఇది తప్పనిసరిగా నువ్వు కనెక్ట్ అవుతావు. ఎందుకంటే ఆవిడ ఎన్నోసార్లు చెప్పింది, అన్నిట్లోనూ ఉన్నాను రా నేను, అన్ని జన్మల్లోనూ ఉన్నాను, ఒక బొద్దింకులో కూడా నేను ఉన్నాను, కుక్క పిల్లలో ఉన్నానని ఆవిడ చెప్తూ ఉంది. ముందు మనుషుల్లో కనెక్ట్ అవ్వండి, తర్వాత దేవుడికి కనెక్ట్ అవుదాం. ముందు ఫ్యామిలీతోనే నువ్వు కనెక్ట్ అవ్వట్లేదు సరిగ్గా. భార్యతో సరిగ్గా మాట్లాడవు, భర్తతో సరిగ్గా మాట్లాడవు, పిల్లలతో సరిగ్గా మాట్లాడవు. నువ్వెక్కడ భగవంతుడితో కనెక్ట్ అవుతావు తల్లి? ఇక్కడ కనెక్షన్ ముందు చూసుకోండి. అక్కడ కనెక్షన్ రావాలంటే ఈ 3 నామస్మరణ, భగవంతుని అన్ని స్వరూపాలను చూడడం, నాన్ రియాక్టివ్ నేచర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.